ఇక అమెరికా ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు పనామా అధ్యక్షుడు జోస్రాల్ ములినో. పనామా కెనాల్పై ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదని ప్రకటించారు. అమెరికా యుద్ధ నౌకల ఉచిత రాకపోకలకు తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పనామా కాలువ గుండా రాకపోకలు సాగించే నౌకలకు రుసుము ఖరారు చేయడం గానీ మినహాయింపు ఇవ్వడం గానీ చేయలేదని పేర్కొన్నారు ములినో. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అన్ని దేశాల నౌకలు ఫీజులు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే గురువారం పనామా కాలువపై ట్రంప్ డిమాండ్లకు ఆ దేశం అంగీకరించిందని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. యుఎస్ నౌకలు ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే పనామా కాలువ గుండా ప్రయాణించేలా ఒప్పందం కుదిరిందని తెలిపింది. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్కు మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. దీనివల్ల $1 మిలియన్ సంపద ఆదా అవుతుందని ఎక్స్లో పోస్ట్ చేయగా దీనిపై క్లారిటీ ఇస్తున్నారు పనామా ప్రెసిడెంట్. కాగా అధికారంలోకి వచ్చింది మొదలు పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ వస్తున్నారు ట్రంప్. ఇలాంటి సమయంలో అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్న ములినో ప్రకటనపై ఎలా స్పందిస్తారో చూడాలి.